హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి చాయ్ పొడి గార్డెన్ అనమాట. టీ పొడి గార్డెన్ అనమాట. చూడండి, ఇంత దగ్గరలో చూపిస్తున్నాను మీకు. చూడండి, కానీ పొద్దుగిపోయింది మేము ఇంత దూరం వచ్చేసరికి. ఇక్కడ ఏనుగులు వస్తాయి, పులులు వస్తాయి, ఇంకా పాములు గిట్లా అన్నీ ఉంటాయి. ఇదంతా అడవి అనమాట. అడవి పక్కనే చాయ్ పొడి గార్డెన్ వేశారు. చూడండి ఎంత బాగుందో, మచ్చటంగా ఉన్నాయి. కటింగ్ చేసి వీటిని ఇలా చేశారన్నమాట. కాకపోతే ఇవి చేదుగా ఉంటాయి కదా, చేదుగుంటే బరిగొడ్లు కానీ ఏమి తినవు. అందుకనే వీటికి ఇక్కడ ఫెన్సింగ్ కూడా ఏమీ వేయలేదు. చూసారా ఎంత అందంగా ఉందో? చూడండి, వెనకాల అన్నీ అవే చెట్లు అనమాట. గార్డెన్ అనమాట ఇది. ఇక్కడైతే ఈ ప్లేస్లోనైతే లేవు సరిగా, చెట్లు చచ్చిపోయినట్టున్నాయి. అటు పైనకి వెళ్ళే కొంది కొంచెం ఉన్నాయిలే, కానీ ఈ సైడ్లోనైతే అసలు చెట్లు లేవు. మీకు చూపిస్తాను. కొంచెం ఎగురులు వస్తాయి కదా, అవే కోస్తారనమాట. మొన్ననే తీశారంట యాకు. మిషన్లు వచ్చాయి ఇప్పుడు. అంతకుముందు అయితే మనుషులు తీసేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే మిషన్లు వచ్చేసాయి. మిషన్లతో కట్ చేశారనమాట. నేను ఉన్నారు మా వాళ్ళు, చాయ్ పొడి మిషన్ ఉంది అన్నమాట వాళ్ళకి. కానీ వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ చూపిస్తాను. ఇప్పుడైతే పొలం చూపిస్తున్నాను. చూడండి ఎంత గ్రీనరీగా, ఎంత బాగా కనిపిస్తుందో, సమానంగా కనిపిస్తుంది. ఇట్లా హైట్ ప్లేస్లోనే వేస్తారనమాట ఈ చెట్లు, ఈ తోట. ఇట్లా కొండల్లాగా ఉంటాయి కదా, కొండలపైనే వస్తాయి ఎక్కువ ఈ చెట్లు. చూడండి, ఇక్కడ ఈగుర్లు వచ్చేసాయి. మొన్ననే కోసారంట, ఈగుర్లు వచ్చేసాయి. చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఇవే మనకి చాయ్ పొడి తయారవుతుంది అనమాట. ఇంత లేత విగుర్లు చూడండి, చిటుక్కుని దిగిపోయింది. చాలా లేతగా ఉన్నాయి, స్మూత్గా. అవే కోస్తున్నాను చూడండి, కోసి చూపిస్తున్నాను. అవేగో చిటుక్కుని ఇరుగుతున్నాయి. అవి ఈ ఆకులే పనికి వస్తాయన్నమాట. ఇవి ఇలాగనే మిషన్లో వేస్తారు, డ్రై అవుతుంది ఒక సైడ్లో. ఇంకొక సైడ్లోకి వెళ్ళేమో క్లీన్ చేస్తుంది, ఇంకొక సైడ్కి వచ్చేసి చాయ్ పొడి వస్తూ ఉంటుంది అనమాట. అలాగా వస్తూ ఉంటుంది అనమాట. చూడండి ఎంత లేతగా గ్రీన్గా కనిపిస్తుంది, ఎంత బాగున్నాయో. అసలు నాకైతే చాలా ఆనందం వేసింది అనమాట. ఎందుకంటే నేను స్వయంగా వెళ్ళి ఆకులు కోసి మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చూడండి నా వెనకాతల ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో. రియల్గా చూస్తే కనుక అసలు ఆ అనుభవం వేరుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ సైడ్లో చాలా పెద్ద పొలం అనమాట. మొత్తం తిరిగైతే చూపించలేను మీకు, అందుకోసమే ఈ చివరిలోనే చెట్లు ఉన్నాయో అవే చూపిస్తున్నాను. చూడండి, దీని మొదలు చూడండి ఎంత పెద్దగా లావుగా ఉన్నాయో. అంటే చెట్టుకి ఏజ్ ఉంది కానీ, కాకపోతే వీళ్ళు చివర్లు మొత్తం కోసేసుకుంటారు కదా, అందుకని ఇలా సమానంగా కనిపిస్తాయి అన్నమాట. కానీ ఆకులు అయితే బాగా చేదు. చూడండి, నేను బండి మీద వెళ్ళేటప్పుడు చూపిస్తున్నాను అనమాట. చాలా దూరం ఉంది ఇది. ఈ దూరాన్ని మొత్తానికి చూపించాలంటే కుదిరే పని కాదు, ఎందుకంటే మనం టైం లేదనమాట. పొద్దుగిన తర్వాత వచ్చాను. ఇంత పొలం అంతా తిరిగి చూపించాలంటే మాటలా. మేము రోడ్లో వెళ్తూ మీకు చూపిస్తున్నాను అన్నమాట. చాలా లెక్క ఉంది ఈ గార్డెను. దాదాపు ఒక 50 ఎకరాల దాకా ఉంటుంది అనమాట. అంత విస్తారంగా వేసారనమాట.
చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మధ్య మధ్యలో పెద్ద పెద్ద చెట్లు వేసారు, ఎందుకంటే అవి ఉంటాయంట అవి అట్లా. మొన్ననే తీశారు ఆకు, తీసేటప్పుడు వచ్చినా బాగుండేది కానీ మనకు తెలియదు, తర్వాత చెప్పారనమాట వీళ్ళే. చూడండి ఎంత బాగుందో. ఆ సైడ్